గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో లక్ష్మీపురం కన్నాయగూడ మండల్లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు యాక్సిడెంట్కు గురై అక్టోబర్ వరకు ఆయన సిక్లో ఉన్నాడు. సిక్ పీరియడ్ యూజ్ చేసుకొని ఆయన 1వ తారీఖు అక్టోబర్ 1 నాడు వచ్చి రిపోర్ట్ చేశాడు. అయితే ఆ లక్ష్మీపురం హెడ్ మాస్టర్ గారు సిక్లో ఉండి 3 months దాటింది కాబట్టి డిఈఓకి సరెండర్ చేశాము, డిఈఓ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని చెప్పగా అదే రోజు డిఈఓ గారు ఆఫీస్కి వచ్చి అతను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. అయితే ఆయన జాయినింగ్ రిపోర్ట్ మీద ఆయన మళ్ళీ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి, కానీ ఆ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా అతని వద్దనే ఉంచుకొని డిఈఓ పన్నని గారు అతనికి 20,000 రూపాయలు లంచంగా ఇస్తేనే నేను రీపోస్టింగ్ ఆర్డర్ ఇస్తానని చెప్పి ఆ టీచర్ని డిమాండ్ చేసిండు. అలాగే ఆర్డర్ ప్రిపేర్ చేసినందుకు గాను దిలీప్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ అతనికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అతను కూడా డిమాండ్ చేసిండు. అయితే అక్టోబర్ 2024 నుండి మొన్న స్కూల్ బంద్ అయ్యేంత వరకు కూడా అతను డిఈఓ ఆఫీస్కు పలుమార్లు తిరగడం జరిగింది. లాస్ట్కు స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత 12వ తారీఖు నాడు వస్తే 12వ తారీఖు నాడు కూడా మళ్ళీ అదే మాట మాట్లాడి నేను ఇచ్చుకోలేను సార్, నేను సిక్ పీరియడ్లో ఉన్నా, నాకు జీతం కూడా రావట్లేదు అని చెప్పినప్పటికీ కూడా లేదు నాకు డబ్బులు ఇస్తేనే నేను మళ్ళీ ఇష్యూ చేస్తా అని చెప్పాడు. దానికి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు వారికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా డిఈఓ పన్నని గారిని మరియు ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ దిలీప్ గారిని 15,000 రూపాయలు డిఈఓ గారికి 5,000 రూపాయలు దిలీప్, వీరి డబ్బులు దిలీప్ తీసుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా మేము ఈరోజు అతన్ని పట్టుకున్నాము.